ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో విస్తృత ఏర్పాట్లు పూర్తయ్యాయని జనసేన నాయకులు వెస్ట్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కొండవీటి సంతోష్ కృష్ణ తెలిపారు. నగరంలోని పలు ప్రాంతాల్లో రోగులకు పండ్లు పంపిణీ, వృద్ధాశ్రమాల్లో వృద్ధాశ్రమం. ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో విస్తృత ఏర్పాట్లు పూర్తయ్యాయని జనసేన నాయకుడు వెస్ట్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కొండవీటి సంతోష్ కృష్ణ తెలిపారు. నగరంలో పలు ప్రాంతాల్లో రోగులకు పండ్లు పంపిణీ, వృద్ధాశ్రమాలలో అన్నదానం, కేక్ కటింగ్, దేవాలయం, చర్చ్, దర్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన పుట్టినరోజుని కేవలం వేడుకలుగానే జరుపుకోకుండా దీన్ని ఒక సేవా దినోత్సవం కింద జరుపుకుందామనే సంకల్పంతో డాక్టర్ కొండవీటి సంతోష్ కృష్ణ గారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడాన్ని అభినందిస్తూ, అలాగే ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులుగా సామినేని ఉదయభాను గారు ఉన్నప్పటి నుంచి చాలా దృఢంగా పనిచేస్తున్నారు. క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అని చెప్పని మనం ఒక 2 విభాగాలుగా కాలాన్ని మనం విభజిస్తాం. అలాగే ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తిగా ఉన్న జనసేన పార్టీని 2 భాగాలుగా విడదీయాలని చూడాలంటే జనసేన పార్టీ ప్రస్థానం మొదలైన దగ్గర నుంచి 12 సంవత్సరాలని ఒక ఎత్తుగా చూడొచ్చు. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులుగా సామినేని ఉదయభాను గారు ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి ఇంకొక గొప్ప ఎత్తుగా మనం చూడవచ్చు. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులుగా సామినేని ఉదయభాను గారు పదవి స్వీకరించిన దగ్గర నుంచి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ముందుండి నడిపిస్తూ ఉన్నారు. వాటిల్లో కొన్ని మచ్చుకి ఇవాళ మీకు చెప్పాలనుకుంటున్నాను. అందులో ముఖ్యంగా ఒక ఎన్టీఆర్ జిల్లా కార్యాలయాన్ని సామినేని ఉదయభాను గారు అధిరోహించిన తర్వాత ప్రారంభించడం జరిగింది. అలాగే పదుల సంఖ్యలో నియోజకవర్గాల వారీగా, మండలాల వారీగా, డివిజన్ల వారీగా కార్యాలయాలు ఏర్పాటు చేయడం జరిగింది. వందలాది మంది ముఖ్య నాయకులు, వేలాది మంది జన సైనికులు, వీర మహిళలు పవన్ కళ్యాణ్ గారి భావజాలాన్ని పునికిపుచ్చుకొని జనసేన సిద్ధాంతాలను నమ్మి సామినేని ఉదయభాను గారు ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది. అలాగే ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తిగా ఉన్న లక్షలాది మంది జన సైనికులకి అండగా సామినేని ఉదయభాను గారు నిలవడం దీనికి ప్రత్యేకత. అలాగే కష్టం అంటూ వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకి అండగా నిలుస్తూ నేనున్నాను అంటూ భరోసా కల్పించే నాయకుడు సామినేని ఉదయభాను గారు. అటువంటి నాయకుడు పదవుల కోసం కాదు, కార్యకర్తల కోసం నిలబడే వ్యక్తి. ప్రచారం కోసం కాదు, పరిష్కారం కోసం ముందుండే వ్యక్తిత్వం ఉన్న గొప్ప నాయకుడు సామినేని ఉదయభాను గారు. సామినేని ఉదయభాను గారు గతంలో జగ్గయ్యపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి నేటి వరకు చూసుకుంటే ఆయన జగ్గయ్యపేటకి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, జగ్గయ్యపేట అపర భగీరథుడుగా ప్రతి ఇంటికి నీళ్ళిచ్చిన గొప్ప మహోన్నత వ్యక్తి సామినేని ఉదయభాను గారు. అటువంటి వ్యక్తి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా రావడం జనసేన పార్టీలో కొత్త ఉత్తేజంతో ముందుండి నడిచే విధంగా ఈరోజు జనసేన పార్టీ నడుస్తుంది. అహర్నిశలు జనసేన పార్టీ అభివృద్ధి కోసం, కార్యకర్తలకు అండగా నిలబడుతూ పదవుల కోసం కాకుండా పార్టీ అభ్యున్నత కోసం పనిచేసే మహోన్నతమైన వ్యక్తి సామినేని ఉదయభాను గారు అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే జనసేన పార్టీలో ఎటువంటి వర్గ రాజకీయాలు లేకుండా ప్రతి ఒక్క కార్యకర్తను తాను ముందుండి నడిపిస్తూ, తనకి కార్యకర్తకి ఎటువంటి కష్టం ఉన్నా సరే తానే ఒక అడుగు కిందకి దిగి మరి ఆ సమస్యని పరిష్కరిస్తూ ప్రతి ఒక్క విభేదాలన్నింటినీ తొలగించుకుంటూ ఎన్టీఆర్ జిల్లాని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న సామినేని ఉదయభాను గారికి మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఈ సందర్భంగా ఆయనకు మరొక్కసారి ఆయుర ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో ప్రజా జీవితంలో ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహిస్తారని ఆ పరమశివుణ్ణి కోరుకుంటూ మరొకసారి సామినేని ఉదయభాను గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే రేపు నిర్వహించబోయే సెంట్రల్ నియోజకవర్గం పరిధిలో నిర్వహించబోయే పలు సేవా కార్యక్రమాలు లిస్టు చెప్పబోతున్నాను. ఉదయం 8 గంటలకి కొత్త గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకి పండ్లు పంపిణీ కార్యక్రమం. అలాగే 8:30కి విజయవాడ వాంబే కాలనీలో ఉన్న అమ్మ ప్రేమ అనాథ శరణాలయంలో అల్పాహారం పంపిణీ కార్యక్రమం. ఉదయం 9 గంటలకి వాంబే కాలనీలో ఉన్న మాతృదేవోభవ
వృద్ధాశ్రమంలో కేక్ కటింగ్ మరియు పళ్ళ పంపిణీ కార్యక్రమం. 10:30కి మాచవరం ఆంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడ కూడా పండ్లు పంపిణీ, స్వీట్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. 11 గంటలకి గుణదల చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు ఏర్పాటు చేసి అక్కడ కూడా పండ్లు పంపిణీ, స్వీట్లు పంపిణీ చేసే కార్యక్రమం ఏర్పాటు చేయనున్నాం. 12ంటికి విజయవాడ రాజీవ్ నగర్లో ఉన్న విఎంసి వృద్ధాశ్రమంలో కేక్ కటింగ్ మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నాం. 12:30 రాజీవ్ నగర్లో ఉన్న శబరి వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నాం. మధ్యాహ్నం 1 గంటకి విజయవాడ రాజీవ్ నగర్లో ఉన్న అరుణ చారిటబుల్ ట్రస్ట్లో కేక్ కటింగ్ మరియు పండ్లు పంపిణీ కార్యక్రమం. మధ్యాహ్నం 1:30కి ముస్లిం మత పెద్దలతో కలిసి భవానీపురం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నాం. ఇలా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్న కొండవీటి సంతోష్ కృష్ణ గారు ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే కళ్యాణ్ గారు ఆశయం పేదలకు సేవ చేయమని. సో ఉదయ్ భాను గారు లాంటి మనసు అందరు రాజకీయ నాయకులకి ఉండకపోవచ్చు. నేను డాక్టర్ వృత్తి చేస్తా కూడా రాజకీయాల్లోకి రావాలనిపించడానికి ముఖ్య కారణాలు ఒకటి మా పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా దాంట్లో ఉత్తేజం కల్పించిన వ్యక్తి నాకు ఉదయ్ భాను గారు. ఉదయ్ భాను గారిని ఒక గురువులా మేము ప్రార్థిస్తున్నాం. సో మా గురువు గారు పుట్టినరోజు నాడు నేను కళ్యాణ్ గారి ఆశయాలు ఏవైతే పేద ప్రజలకు హెల్ప్ చేయాలనుకుంటున్నారో అలాంటి సంబంధించిన కార్యక్రమాలే నేను పాల్గొందామని మేము నిర్ణయం తీసుకున్నాం. సో సెంట్రల్ నియోజకవర్గం నుంచి నాతో పాటు నా స్నేహితులు కొంతమంది ఈ ప్రోగ్రాంలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. మేమందరం కూడా రుద్రశేఖర్ నాయుడు గారు చెప్పినట్టు ఆ ప్రోగ్రామ్స్ మార్నింగ్ 8 నుంచి మధ్యాహ్నం 2 వరకు కూడా ఒక పలు వృద్ధాశ్రమాలకి, అలాగే చర్చిలు, గుడులకి అండ్ సర్వమత ప్రార్థనలకి మేము పాల్గొనడానికి ప్రయత్నిస్తున్నామండి. సో మిగతా జన సైనికులు కూడా దీన్ని మంచి సందర్భంగా భాను సార్ పుట్టినరోజు సందర్భంగా అందరూ కలిసి పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. రేపు సామినేని ఉదయ్ భాను గారి, మన ఎన్టీఆర్ జిల్లా సామినేని ఉదయ్ భాను గారి పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు మన బ్రెస్ట్ హాస్పిటల్ సంతోష్ గారి ఆధ్వర్యంలో జరగనున్నాయి. ఎందుకంటే అన్ని దానాల్లో కన్నా అన్నదానం మిన్న అని మనకి పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ రోజున వృద్ధులకే కానీ, లేదంటే వికలాంగులకే కానీ, హాస్పిటల్లో పేషెంట్స్కే కానీ ఈ రోజున అన్నదానాలు కానీ, పళ్ళు పంపిణీ కానీ చేయటం జరుగుతుంది. ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, ఆయన సిద్ధాంతాల్లో ఆయన ఎప్పుడూ కూడా ఏంటంటే సేవ చెయ్యాలి, ప్రజలకు సేవ చేయాలనే ఒక నినాదంతోనే ఆయన పార్టీ పెట్టడం జరిగింది. పార్టీలో అలాగే చేయటం జరుగుతుంది. ఆయన్ని ఆదర్శంగా తీసుకొని అలాగే ఉదయ్ భాను గారు సార్ కూడా మాకు ఎన్నో కార్యక్రమాలు చేయటం జరిగింది. ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా పార్టీలోకి మా జన సైనికులను కానీ, వీర మహిళలను కానీ మమ్మల్ని దిశానిర్దేశాలు ఇచ్చి మమ్మల్ని నడిపించడం జరిగింది. ఆయన దిశానిర్దేశాలను అనుగుణంగా మేము కూడా పలు సేవా కార్యక్రమాలు చేయటం కూడా జరుగుతుంది. అలాగే ఆయన మాకు ఒక గురువుగా, ఆయన్ని పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున సంతోష్ గారు చేపట్టిన సేవా కార్యక్రమాల్లో మేము కూడా పాల్గొని పెద్ద ఎత్తున ఆయనకి బర్త్డే విషెస్ చెప్పుకుంటూ 10 మందికి అన్నం పెట్టే ఒక ఆలోచన వచ్చి 10 మందికి సేవ చేయాలనే ఆలోచనని ముందుకు తీసుకెళ్తున్నందుకు సంతోష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇలాంటి కార్యక్రమంలో మమ్మల్ని కూడా మాకు కూడా భాగస్వాములు చేసుకున్నందుకు మేము కృతజ్ఞతగా చెప్పుకుంటున్నాము.